మన అంశం ఏంటంటే సుల్లమితి పోలికలు. ఎవరే పలపడం లే, వాక్యం అర్థమవుతుందో లేదా చెప్పండి. సుల్లమితి పోలిక ఏ గ్రంథముల నుంచి? కొద్దిమంది చెప్తున్నారు. పరమగీతములో నుంచి సుల్లమితి పోలికలు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. తిరిగి పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మరోసారి చదువుదాం. బైబిల్ నోట్ తీయండి అందరూ. అందుకే మనం మందిరానికి వచ్చినప్పుడే బైబిల్తో పాటు నోట్బుక్, పెన్ను కూడా తెచ్చుకోవాలి. వాక్యం రాసుకుంటూ ఉండాలా, నేర్చుకుంటూ ఉండాలి. ఇది బైబిల్ పాఠశాల. మందిరం అంటే ఇది ఒక పాఠశాల, బైబిల్ పాఠశాల మందిరం, వాక్యం నేర్చుకునే పాఠశాల. అందుకే చదువుచిన వాళ్ళందరూ కూడా పెన్ను, నోట్బుక్ ఖచ్చితంగా ఉండాలి. పాటల బుక్ ఉండాలి. సరే, దేవుని వాక్యాన్ని చదువుదాం. పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నేను పోల్చేదను. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగల ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధనలు శ్రేష్ఠుడైన మా ప్రభు యొక్క కనుదృష్టి, అందులో నుంచి మాకు కొన్ని సంగతులు మాకు జ్ఞాపకం చేసి, మా పట్ల మీరు కలిగి ఉన్న కనుదృష్టి ఎంత ప్రశస్తమైనదో, విలువైనదో మాకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపారు. మరి సమయంలో పరమగీతములో నుంచి మీ వాక్యాన్ని చదువుతుండగా, ధ్యానిస్తుండగా మాకు దీవెనకరంగా ఉంది. కూడి వచ్చిన మా అందరిపై దేవా మీ దీవెన దయచి, మీ వాక్య ప్రత్యక్షతలు మిమ్మల్ని మీరు కనపరుచుకుందురని, మానవుని మరుగుపరచుమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్న వచన భాగాలు సుల్లమితిని గురించి కదా మనం వాక్యం వింటున్నాం. ఆమెను ఏ విధంగా పోల్చబడిందో ఆమె, అందులో నుంచి మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. సుల్లమితి సంఘానికి పోలిక, విశ్వాసులకు పోలిక అనే సంగతి కూడా విన్నాం. ఇక్కడ ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నాడని విన్నాం. ఇదివరకు మనము సుల్లమితి యొక్క 2 పోలికలు 1వ అధ్యాయం 5వ వచనంలో చూశాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదారునైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని ఆమె తన సౌందర్యాన్ని గురించి 2 పోలికలతో పోల్చింది. కేదారు వారి గుడారాలు ఎంత సౌందర్యంగా ఉంటాయో నేను కూడా అలాగే ఉంటాను. నేను నల్లనిదానైన సౌందర్యవంతురా, సొలొమోను నగరు తెరలు ఎంత అందంగా ఉంటాయో నేను కూడా అలాగే ఉంటా అన్నది. ఇప్పుడు 1వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ ప్రియుడు తన ప్రియురాలని ఏ విధంగా పోల్చాడంటే, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. ఫరో రథాల గుర్రాలకు పోల్చబడింది సుల్లమితి. గుర్రం ప్రియులారా, ఈ గుర్రములు కూడా దేవుడు మనకు పాఠాలు ఇచ్చాడు. ఈ గుర్రం చూడండి, ఆనాడు సుల్లమితికి పోలికగా చెప్పబడింది. సుల్లమితి అంటే సంఘం, సుల్లమితి అంటే విశ్వాసులే. ఇప్పుడు మనమేనండి, మనల్ని కూడా మన ప్రభువు గుర్రముతో పోల్చాడు. మొదటి మాట మనం పోయిన వారం విన్నాం. గుర్రం అనేది మానవ సహజ గుణాన్ని చూపిస్తుంది అని విన్నాం. బుద్ధి లేని గుర్రములు కంచెరగాడిదల వలె ఉన్నారు అన్నాడు.
ఇది మానవుని యొక్క సహజ స్థితి. రెండవది, గుర్రం కొనబడిన గుర్రం. ఇది ఫరో రాజు యొక్క గుర్రమే గాని సొలొమోను రాజు కొన్నాడు, కొనబడిన గుర్రం. ఆ సంగతులు పోయిన వారం మనం విన్నాం. విశ్వాసులమైన మనం కూడా కొనబడిన వారం. మనం కొన్నది ఎవరు తెలుసా? మన ప్రభువు మనల్ని కొన్నాడు. మనము పాపానికి అమ్ముడు పోయామనే సంగతి కూడా విన్నాం. మనము పాపానికి అమ్ముడు పోయి ఉండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మనుషులకు దాసులు కావద్దు అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ శరీరముతో దేవుని మహిమపరచండి అని కొరింథీ పత్రికలో చెప్పాడు. కాబట్టి వింటున్నారా? మనం ఎవరని చెప్పండి? కొనబడిన వారం. కొనబడిన వారం అంటే అర్థం విలువైన వారం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెండి బంగారాలు ఇచ్చి మనల్ని కొనలే. ఏమి ఇచ్చి కొన్నాడు మనల్ని? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో తన విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. యేసు ప్రభు రక్తం విలువ, చాలా విలువ. ఆయన రక్తానికి విలువ కట్టలేవు. భూమి మీద ఏ వస్తువుకైనా విలువ కడతాం కదండి. 1 ఎకరా భూమి ఎంత అంటే ఇన్ని లక్షలు అని చెప్తాం. ఈ బిల్డింగ్ ఖరీదు ఎంత అంటే ఇంత రేట్ అని చెప్తాం. బంగారుకు రేట్ ఉంది కదండి. వస్తువులకు ధర ఉంది. కానీ మన ప్రభు యొక్క రక్తం చెప్పండి, విలువ కట్టలేని రక్తం, అమూల్యమైన రక్తం. దానికి విలువ కట్టలేవు. అలాంటి రక్తంతో మనం కొనబడ్డాం కాబట్టి చెప్పండి, మనం కూడా ఎవరం? విలువైన వారం. మనం కూడా విలువైన వారం. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు గారు అన్నారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు, మీరు చాలా విలువైన వారు అన్నాడు. మనుషులకు దాసులు కావద్దు, పాపానికి దాసులు కావద్దు. మనం కూడా విలువ పెట్టి కొనబడ్డాం. మన ప్రభువు మన విలువ ఇచ్చుకున్నాడు, తన రక్తం ఇచ్చుకున్నాడు. కాబట్టి మన జీవితం చాలా విలువైనది. ఈ విలువైన జీవితంతో ప్రభువును మనం మహిమపరచాలి. మన దేహం, మన జీవితం ప్రభువు కొరకే. ఆయన సాక్షిగా మనం బ్రతకాలని దేవుడు చూపిస్తున్నాడు. సరే, కాబట్టి గుర్రం అనేది 2 విషయాలు మనం చూశాం. ఒకటి, మానవ సహజ స్థితిని చూపిస్తుంది. రెండవది, మానవుని యొక్క విలువను చూపిస్తుంది, విశ్వాసుల విలువను చూపిస్తుంది. కొనబడిన గుర్రం విలువను చూపిస్తుంది. తర్వాత ఈ గుర్రములో మరికొన్ని పాఠాలు ఉన్నాయి, మనం నేర్చుకుందాం. యోబు గ్రంథం, మొదటిగా యోబు గ్రంథము 39వ అధ్యాయం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోబు గ్రంథం 39వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం, 39వ అధ్యాయము 19వ వచనంలో చదువుదాం. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా అన్నాడు. ఇక్కడ గుర్రం దేని చూపిస్తుంది? బలాన్ని చూపిస్తుంది. గుర్రం బలము కలిగినది. అందుకని ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వబడింది, గుర్రానికి నువ్వు బలం ఇచ్చినావా? గుర్రానికి బలం ఇచ్చింది దేవుడే. కాబట్టి ఇక్కడ గుర్రం అనేది బలమును చూపిస్తుంది. అట్లయితే ఇప్పుడు విశ్వాసమైన మనం కూడా గుర్రానికి పోల్చబడ్డాగా, సులమితి గుర్రానికి పోల్చబడింది. విశ్వాసులమైన మనం కూడా గుర్రానికి పోల్చబడ్డాం. సులమితి అంటే సంఘం. విశ్వాసులమైన మనం కూడా గుర్రానికి పోల్చబడ్డాం. అట్లయితే మనం ఎట్లా ఉండాలి చెప్పండి? గుర్రం వలె బలము కలిగి ఉండాలి. గుర్రం బలమైన జంతువు, అలాగే మనం కూడా బలము కలిగి ఉండాలి అని చెప్తుంది. ఇది ఏ బలం అంటారు? శరీర బలమా? ఇది శరీర బలం కాదండి. శరీర బలం కూడా అవసరమే మనకి పనిచేయడానికి శరీర బలం అవసరమే.
బక్కగా నీరసంగా ఉండే వాళ్ళు పనిచేస్తారా? కాలు చేతులు లాగుతూ ఉంటాయి వారికి. బక్కగా నీరసంగా ఉండి బక్క చిక్కిన వారు ఏ పని చేయలేరు, కాస్త దూరం నడవలేదు. సరే మా వింటున్నారా? బక్క చిక్కిన వారు, నీరసంగా ఉన్నవారు ఏ పని చేయలేరు, అక్కడే కొలబడతారు. ఆడ కూర్చుంటే అన్నీ కూర్చుంటారు, ఆడ పడుకుంటారు, ఆడ పడుకుంటారు. ఎందుకు చెప్పండి? వారికి బలము లేదు. ఎందుకు చెప్పండి? వారికి శక్తి లేదు. వారికి బలము లేదు, వారికి శక్తి లేదు. అందుకే ఆడబడితే అదే ఉంటారు. మా తల్లి బాబు వినండి, గుర్రం బలాన్ని జరిపిస్తుంది. విశ్వాసులమైన మనం శరీర బలం కూడా మనకు అవసరమే, కానీ అంతకంటే మించినది ఆత్మబలం మనం కలిగి ఉండాలి. దేవుని బలం మనం కలిగి ఉండాలి. ఆత్మీయతలో మనం బలం కలిగి ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అమ్మా బాబు వింటున్నారా? దైవజనుడైన పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ చెప్పిన మాట, తిమోతి నువ్వు బలం కలిగి ఉండాలి. శరీర బలం కాదు ఇక్కడ. ఏ బలం? ఆయన కృపలో, దేవుని కృపలో నువ్వు బలవంతుడు కావాలి. ఆత్మీయమైన బలం, శరీర బలం కాదు, ఆత్మీయమైన బలం మనం కలిగి ఉండాలి. ఈనాడు విశ్వాసులమైన మనం కూడా పేరుకు మాత్రం క్రైస్తవులాగా ఉన్నాం, కానీ ఆత్మీయతలో చాలా మంది నీరసంగా ఉన్నారు. ప్రార్థన లేదు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదువుకోరు, సంఘానికి రారు, సహవాసానికి రారు. ఏమండి? పేరుకు మాత్రం క్రైస్తవులే, పేరుకు మాత్రం క్రైస్తవులే, కానీ ఎట్లున్నారో తెలుసిన? నీరసంగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, దేవునితో సంబంధం లేకుండా ఉన్నారు, సంఘముతో సంబంధం లేకుండా ఉన్నారు. ఎట్టున్నారు అటువంటి వాళ్ళు? నీరసంగా ఉంటారు. దేవుని పిల్లలమైన మనం, విశ్వాసులమైన మనం మన ఆత్మీయ జీవితంలో బలం కలిగి ఉండాలి. గుర్రం బలాన్ని చూపిస్తుంది. విశ్వాసులమైన మనం ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, ఏ విషయంలో మనం బలం కలిగి ఉండాలో ఆ మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, అమ్మా తల్లి వింటున్నారా? తుదకు అన్నాడు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి. మన ప్రభువులో మనం బలము కలిగి ఉండాలి. ఇది అంతరంగములో ఉన్న శక్తి, అంతరంగ పురుషుడు. 3వ అధ్యాయం తీసుకోండి, ఇక్కడే పత్రికలోనే. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాలుని. చూసారా మాట? చదవండి. మీరు అంతరంగా, అమ్మ తల్లి పెట్టినారు మాట, గుర్తు పెట్టాలి జాగ్రత్త. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. శక్తి అంటే బలం. అంతరంగ పురుషుడు. ఎఫెసీ పత్రికలో బాహ్య పురుషుడని, అంతరంగ పురుషుడని చెప్పబడింది. బాహ్య పురుషుడు అంటే శరీరం,
అంతరంగ పురుషుడు అంటే లోపల ఉండే ఆత్మ, లోపల ఉండే ఆత్మ. కాబట్టి దేంట్లో శక్తి కలిగి ఉండాలంట? అంతరంగ పురుషులలో శక్తి, అంతరంగ మనిషిలో ఉన్న శక్తి, దీనే ఆత్మశక్తి, దేవుని శక్తి. అంతరంగములో మన శక్తి కలిగి ఉండాలి. దీన్నే భక్తి జీవితంలో శక్తి, ఆత్మీయతలో శక్తి. ఇలాంటి శక్తిని మనం కలిగి ఉండాలి. గుర్రం ఏం చూపిస్తుంది చెప్పండి? బలమును చూపుతుండగా విశ్వాసులమైన మనం కూడా అంతరంగమందు శక్తి కలిగి ఉండాలని, అంతరంగములో బలము కలిగి ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. ఈ బలం ఉందా మనకి? చాలా మంది బలహీనులు. తల్లి బాబు ఇప్పుడు చెప్తున్నాం కదా, బలహీనం బలహీనం, నీరసం, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు. చెప్పండి, నీరసం. దేవుని వాక్యం అనేది ఆహారం లాంటిది, ప్రార్థన అనేది ఆహారం లాంటిది, సహవాసం అనేది ఆహారం లాంటిది. ఆహారం తింటేనే కదా మనకు శక్తి వచ్చేది. బలహీనంగా నీరసంగా ఉన్న వ్యక్తులకు డాక్టర్ ఏం చెప్తాడు? అన్నమేది నాకు ఎక్కడ ఏమంటాడు? ఏమింత నీరసంగా ఉన్నావు, ఇంత బలహీనంగా ఉన్నావు, నీకు రక్తహీనత ఉంది, నీ రక్తం వృద్ధి కావాలన్నా, నువ్వు బలం కలిగి ఉండాలన్నా మంచి పోషక పదార్థాలు భోజనం భోజనం చేయాలంటాడు. గుడ్లు తినంటాడు, చేపలు తినంటాడు, మటన్ తినంటాడు, ఆకుకూరలు తింటాడు, కూరగాయలు తినమంటాడు, పండ్లు తినమంటాడు. ఇవేమి తినకపోతే మనిషి ఏమవుతాడు? నీరసమై. మనం కూడా మన ఆత్మీయ జీవితం ప్రార్థన లేకపోతే, వాక్యం లేకపోతే, సహవాసం లేకపోతే నీరసమైపోతుంది. మనకందరికీ హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. మనం నీరసంగా ఉండకూడదు, బలం కలిగి ఉండాలి. అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఉండాలి అంటున్నాడు. తర్వాత లూకాసు వార్తలో కూడా చూడండి, 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం చూడండి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. శక్తి ఇక్కడ కూడా ఏముంది? శక్తి. మనకు శక్తివంతులంగా ఉండాలి అన్న. ఎక్కడంట మన శక్తి? మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి. తల్లి బాబు వింటున్నారా? ఈ మాట, ఈ సందర్భం ఎప్పుడు చెప్పాడంటే, యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడే శక్తి కావాలట. యేసు ప్రభువుని ఎదుర్కొనే శక్తి, ప్రభువుని ఎదుర్కొనే శక్తి వస్తాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే శక్తి ఉండాలి, బలం ఉండాలి. దీన్నే ఆత్మబలం. శక్తి ఉండాలి. బలహీనంగా ఉంటే ప్రభువుని ఎదుర్కోలేవు. ఇంకో మాట కూడా చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలా చెప్తా ఉన్నాడు. ప్రభు వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలని చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 11, 12 వచనాలు చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు
రాకడ, ప్రభు యొక్క రాకడ చూడండి. యేసు ప్రభు రాకడలో ఈ పంచభూతాలు లయమైపోతాయట. భూమి, ఆకాశం, సముద్రం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ మహావేంద్రముతో లయమైపోతాయట. ఇప్పుడు చెప్పండి, అట్లయితే ఆయన దినం, ఆ రాకడ దినం ఎంత గంభీరంగా ఉంటుందో, ఎంత భీకరంగా ఉంటుందో. అంత భీకరంగా వస్తున్న ప్రభువును ఎదుర్కోవాలంటే ఏముండాల? శక్తి ఉండాలి. బలహీనులు ఎదుర్కోలేరు ప్రభువును. అంటే మీరు అనుకోవచ్చు, అంటే యుద్ధానికి వస్తున్నాడా అని. పట్టణానికి వస్తున్నాడా, కొట్లానికి వస్తున్నాడా, యుద్ధం చేయడానికి వస్తున్నాడా? దీంట్లో ఉండే అర్థం అది కాదు. కింద చెప్పాడు చూడండి, ఇదే మాట, ఇదే పత్రికలోనే కింద చెప్పాడు చూడండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, ఆ మాట వినండి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ప్రభు దినాన్ని ఎదుర్కోవాలంటే ఏం కావాలంట? ప్రవర్తనలో పరిశుద్ధత. చూడండి, పాపం చేసే వాళ్ళు ఎదుర్కొంటారా ప్రభువును? తప్పులు చేసుకుంటూ, మోసాలు చేసుకుంటూ, వాక్యం చదవక, ప్రార్థన చేయక, సహవాసం చేయక, అన్ని తప్పులు చేసుకుంటూ పోయే వాళ్ళు ప్రభు యొక్క రాకడను ఎదుర్కొంటారా? భయపడతారు, గజగజ వణికిపోతారు. అయ్యో అయ్యో సిద్ధపడలేకపోయినానే నేను, అయ్యో నేను తగిన రీతిగా సిద్ధపడలేదే. భయం భయం భయం. ఆయన వస్తా ఉంటే నువ్వు దూరం దూరం వెళ్ళిపోతావు. ఎందుకు? నీలో తగిన రీతిగా సిద్ధపాటు లేదు. అందుకే చెప్పింది ఇక్కడ, ఆయన వస్తున్నాడంటే ఆయన ఎదుర్కోవడానికి నీకు శక్తి కావాలంటే నీ ప్రవర్తన పవిత్రంగా ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. యేసు ప్రభు అంటే భయమే లేదు, భక్తే లేదు, సరైన ప్రార్థన లేదు, సరైన సహవాసం లేదు. ఇలాంటి బలహీనతలు ఉంటే అమ్మా తల్లి వింటున్నారా, ప్రభువుని ఎదుర్కోలేవు, వణుకుతావు, గడగడగడగడ వణికిపోతావు. ఆయన భీకరంగా ఆర్భాటంగా వస్తాడు ఆయన. కానీ వినండి, పవిత్రమైన ప్రవర్తన కలిగి, భయం కలిగి, భక్తి కలిగిన వ్యక్తులు అయితే ధైర్యంగా ఎదుర్కొంటారు. బా, నా ప్రభు వస్తాడు, వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, నేను వెళ్ళిపోతా ఆయన దగ్గరికి అని ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు రానే, మరి ఆయన రానే, ఇప్పుడు వస్తే రాడేనా? కొంతమంది ఏం చెప్తలేరు, ఆయన ఇప్పుడే ఆడిస్తే ఇంకా సిద్ధపడే ధైర్యం ఉంది కదా. సిద్ధపాటు లేదు కొంతమందికి. ఆయన రాకడంటే భయపడతారు కొంతమంది. అబ్బా ఇప్పుడే వస్తాడా, ఇంకో 3 నెలలన్నా ఉండక. మా తల్లి, మనం వాయిదా వేసుకుంటే ఆయన వాయిదా వేయడు. ఆయన అనుకున్న గడిలో వస్తాడు, చెప్పలేము. ఇప్పుడే కానీ వస్తే రెడీనా మనం? ఏమో ఒక తలకాయ వస్తుంది. ఆయన వచ్చినప్పుడు గడగడ 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 వణికిపోవాల్సి వస్తుంది. నీకు శక్తి కావాలి, అంతరంగంలో నీకు శక్తి ఉంటే యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా రెడీ. నువ్వు బలహీనంగా ఉంటే ప్రభు రాకడంటేనే భయపడతావు. కాబట్టి గుర్రం బలాన్ని చూపుతుండగా విశ్వాసమైన మనం కూడా అంతరంగ పురుషులలో బలం కలిగి, ఆత్మీయమైన బలం కలిగి ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. తగిన రీతిగా సిద్ధపడతాం, తగిన క్రమంలో సిద్ధపడాలి. మిగతా సంగతుల తర్వాత వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. తలను వంచండి, ప్రార్థన చేసుకొని మొదలు చేద్దాం. దయగల ప్రభువా, మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు. సులమితి గుర్రమును పోల్చబడింది. గుర్రం బలమును చూపుతుండగా విశ్వాసులమైన మేము కూడా అంతరంగ పురుషులలో శక్తి కలిగి ఉండడానికి, మేము క్రమము కలిగి ఉండడానికి, పవిత్రంగా ఉండడానికి మమ్మల్ని బలపరుస్తాను.
మాలో క్రమము లేకపోతే మీ ఎదుట మేము నిలవలేము, ధైర్యం చాలదు. ప్రభువా, మీ రాకడ కొరకై మమ్మల్ని తగిన రీతిగా సిద్ధపరచుమని ప్రార్థన చేస్తాం. కూడి వచ్చిన మీ ప్రజలందరినీ పేరు పేరున దీవించుమని మీరు మహిమ పొందమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.